హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తోలకార్తి విలాగ్స్. ఎట్లున్నారు? నేనైతే మస్తుగా ఉన్నా, మీరు కూడా అందరు మస్తు ఉన్నారని అనుకుంటున్నా. ఇలా ఏంటంటే ఈతకాయల కోసం వచ్చిన చూపిస్తాం మా ఊర్లో ఈత చెట్లు ఎన్ని ఉన్నాయి అనేది. ఎవరైతే కళ్ళు బాగుంటుంది, ఎవరికైనా కావాలంటే చెప్పుర్రి, తీసుకొని వస్తాను నేను. ఓకేనా? కావాలంటే ఇప్పి వెళ్తాను. ఇక్కడ మా ఊరికైనా రారి, మంచి కళ్ళు పంపిస్తా. ఇక్కడ కనిపిస్తున్న చూసిన ఇక్కడ నుంచి స్టార్ట్. ఇవన్నీ ఈత చెట్లే ఇగో చుట్టూ. ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి అక్కడ వరకు. ఇంకా ముందుకు కూడా ఉన్నాయి, ఇంకా ఇంకా చూపిస్తా అక్కడ పోయి. ఆడనే కలదీస్ట్ అని కూడా ఆయన ఉన్నాడు, చూపిస్తారని కూడా. ఇగో మీతే ఇక వాళ్ళ దాంట్లో ఏముంటుంది, మన దాంట్లోనే ఏమున్నా. సీనియర్ పోయినా ఫోన్లో ఎత్తలే, ఫోన్ చేస్తే తిరుపతిలో ఉన్నాడు. ఫోన్ చేస్తే లేపలే, అందుకే ఈయనే ఉండొచ్చు అని ఇటు వచ్చినాయి. ఇక నేను ఇప్పుడు చేస్తేనే ఇంకా లేవలేదట. రాత్రి 25 లేట్ కాదు, ఆడ లక్షల మంది ఆడ 9 గంటలకు అన్నాడు. మంది తగ్గినట్టుగానే గిరాక గిరాకి తక్కువ. నేను అడిగి వచ్చిగానే రేపు ఉంటుంది. ఇక ఈ ఏడాదంతా రేపు వెళ్తుండొచ్చు. ఇలా శనివారం కదా, మళ్ళీ సగం మంది ఆగరేమో. ఓపర్ శనివారం కూడా ఆగది మోక అది మనదా గాడ పెడితే కదా. నాడు శనివారం నాడు 8:30 వరకు అయిపోయింది. 8:30 వరకు మన టైం అది. ఇక మోక అది ఎప్పుడో తింటా. ఇక ఫైనల్గా కళ్ళు అయితే తీసుకున్నా, ఇంటికి వస్తున్నాయి. ఇక కళ్ళు అయితే యూజ్ అని చెప్పి మనకంతా కళ్ళ గురించి ఐడియా లేదు, కానీ మనం ఎక్కడ సాగం. కానీ నాయనదేమన్నాడు మంచి ఉంటుంది అంటాడు. ఇక నేను కూడా ట్రై చేద్దాం. ఇంటికి వచ్చిన ఫైనల్లీ ఇంటికి వచ్చిన. మేడం కళ్ళు తాగవా? ఒక పొద్దు ఎట్లా? యా, నమ్మలేకపోతున్నావా? షాక్ అయ్యారా? నమ్మకు, కానీ తాగు, తాగి ఎనర్జీ తెచ్చుకో. ఇప్పుడు ఏం చేద్దాం? పంచాదా నడవడ కరెంట్ వాళ్ళకి కూర్చొని పంచా పెట్టుకుందాం అంతే. అంటే దీన్నే అది లాగు, అప్పుడప్పుడు జీర్ణించుకోవాలి, కొన్ని అద్భుతాలు జరుగుతాయి అన్నాడు. ఒక్కడికి అనిపిస్తలేదు. ఎలా ఫ్రిడ్జ్లో పెట్టాలా? అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టదా కాలు పెట్టేసి కరిగిపోతుంది. కలకాల అవుతుంది పలికింది అనుకో. అడే అంటే ఇప్పుడు పలికిపో, అంటే కాలు లీక్ అయితే కింద పడకూడదు అన్నట. అది ఈతకల్లు కదా ఇది. డాడీ వస్తున్నాడు. డాడీ పెట్టేవారు రమ్మన్నదే పైసలకు. రాత్రి చెప్పింది పొద్దున రమ్మని. నైట్ ఆమె దగ్గర బడ్జెట్ లేవన్నది. పోయి తెచ్చుకో ఇప్పుడు పోయి. టుడే స్పెషల్ ఇదేం పప్పు? కందిపప్పు. కందిపప్పుకి ఏమవుతుందంట? వేడంటే కుట్లు నొప్పి అవుతున్నాయా? అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా పోసేసి డైరెక్ట్ ఉండేమేనా కర్రీగా నైట్గా. ఇన్ని టమాటాలు వేస్తారా పప్పుకి? అగ్గున్నాయి అన్న టమాటాలు. ఫ్రీ ఇచ్చిరేమో వాళ్ళ నాయన. సో వెరీ గుడ్. ఫస్ట్ చేసి అది అయినా
తాగిరని చెప్తున్నట్టు ఆయన తాగలేదు ఎట్లా చాయ్ పోయలేదా పోసే పోయిందట లచ్చవా అప్పుడే ఉంటానని చెప్పాగా మొన్న వచ్చేగా మొన్న ఐదారం ఉన్నది వీడికి ఆమె ఇష్టంతో వచ్చిన బలవంతంగా తోలుకొని వచ్చారు మీ వాళ్ళు జోక్ ఆ రోజు ఎల్లమ్మ నాయనమ్మ ఉన్న రోజు వస్తే అయ్యప్పు దినాలకు పోయినప్పుడే వచ్చింది అదే రోజు వచ్చి అదే రోజు వెళ్ళిపోయింది ఉండలేదు అల్లే ఆ పప్పులే వాళ్ళ పాపను పప్పులే వేసిందా వేస్తే సీఎలు అయితే అప్పుడు చల్లగా అవుతుంది పాప ఉండే ఏం కాదు చల్లగా అవుతుంది అప్పుడు ఇంకోసారి అడగదు ఇక ఇప్పుడు ఇవన్నీ కూర్చోాలా పూలు ఇవన్నీ పాపం పాపం పగను కూడా రావద్దు కదా మీకు కష్టమైతే నిజంగా అంటే ఇప్పుడు పొద్దున్న దాకా అయితే అట్టుంది ఇవంతా ఇప్పుడు ఇది బంతిపూలు వచ్చేసిరా పడేసేటియా ఇట్లా పడేసేటియా అదే డెకరేషన్ అట్లా పడేసేటియా అంటున్నా హల్దీ ఫంక్షన్ కదా దండలు కూర్చోరుగా తెలియదు రేపు మధుగాంధీ పెళ్ళి మధుగాంధీ బాబు కానీ ఇద్దరు మా క్లాస్మేట్ మధుగాంధీ పెళ్ళి చూస్తారు రేపు పొద్దున వరకు డాడీ ఎస్ డాడీ ఎవరు చెల్లి తెలుగు ఇప్పుడు గీడక పూసల షాప్ ఉన్న చూడరా పూసల షాప్కి ఇంటికి ఆపోజిట్ ఇల్లు ట్రాక్టర్ ఉంటుంది ఒక దాని పేరు ఇరిటికా కార్ ఉంటుంది వైట్ కలర్ యా అట్లా ఉంటుంది మరి అక్కడికి దీక్షిత్ గారి తర్వాత కొడుకు అమ్మనా అటు ఉంటారు కొంతమంది ఏం చేస్తారు వాళ్ళ తమ్మునికి వాళ్ళ తమ్ముడు అయితే అయిపోయినట్టారు ఇంట్లో పెళ్ళిళ్ళు ఇక నెక్స్ట్ డెఫ్దే పెళ్ళి ఇక డెఫ్ పెళ్ళి అప్పుడే అందరం ఎద్దుకుందాం డెఫ్ది తర్వాత సప్నది ఇంకోరు ఉన్నారు నెక్స్ట్ ఫస్ట్ డెఫ్ సప్నది ఇప్పట్లో ఏం కావాలి డెఫ్ డెఫ్ ఈమె చేసినాక అలా అన్న చేస్తే ఐరన్ వాటర్కి ప్లస్ అవుతుంది లేకపోతే ఊవేటోళ్ళని బతలాడాలి అది కూడా కరెక్టే పెద్ద పాయింటే కరెక్టే సప్నకు రైట్ ఇక తర్వాత సీత పెళ్ళి నవీన్ గారి పెళ్ళి డెఫ్ గారి పెళ్ళి చెప్తున్నా జాంగీర్ అని జాంగీర్కి 10 గుంటల భూమి అమ్మితే పెళ్ళి ఆడ 2 పెళ్ళిళ్ళు కావాలి ఒక పాట 2 పెళ్ళిళ్ళు ఉన్నాయా అట్లుంటుంది నెక్స్ట్ మా అత్త ఎస్ మీరు అంటే మీరు వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు లేకపోతే క్యాన్సల్ పెళ్ళి క్యాన్సల్ పాపం ఒరే నాయన చేస్తురా మా వాళ్ళు నాకు ఏగిన పోయేటోళ్ళు నేను చేసుకోకపోతే ఇంకా ఏకపోయేటోళ్ళు మా వాళ్ళు నాకైతే పక్కా నేను చెప్తాను నాకు ఏమన్నా ఏకపోయేటోళ్ళు అస్సలు ధైర్యం చేయకపోతుంటే 100% చెప్తున్నా పాసిబులే కాదు ఇప్పుడు జాబ్ చేస్తలే నడక తింటున్నా ఎట్లా అమ్మాయి ఎంఎస్సీకి ఏమో ఎంఎస్సీ ఇప్పుడు పెడితే 2 yearsలో ఎంఎస్సీ వస్తుంది టెన్కి ఎందుకు ఎంఎస్సీ అప్పుడు వేరే ఉంటుండే అప్పుడు ఏ అమ్మాయినా సరే ఒప్పించుకొని వేసుకుంటుంటే అప్పుడు నిన్నే ఒప్పించి వేసుకున్నా అంటే తమరికి టైం మంచిగా లేదు అక్కడ తమరు చేసిన కనుక లవ్ స్టోరీ ఎందుకు మన లవ్ స్టోరీ చెప్తే హార్ట్ పేషెంట్స్ అవుతారు అంతా అనుభవం క్షణం క్షణం కండం అన్నట్టు ఉంటుంది
ప్రతి క్షణం క్లైమాక్స్ అట్లుంటుంది కథ. ఏం చేస్తాం, అంతా మనం మంచికెళ్ళే. వాళ్ళు చిగురించేలోపు పెళ్ళి అయిపోయింది. నీకు అర్థమైతే తెలిసిపోడు, పక్కన పెట్టు, పెళ్ళి అయిపోయినా రేటు. అట్లా ఒక రకమైన అప్పు అట్లా వేసిందా? ఏ మంచిది మా అప్పు. మరి ఈడేమైంది మీ చెల్లు? ఎవరు అనుకోలే తీవా, నువ్వు ఎత్తాను అనుకోరు. అసలు నీ గురించి అసలే అనుకోలే అస్సలు అనుకోలే. మళ్ళీ నేను అసలు అనుకోలే వాడు అసలు. ముందు కూడా అనుకోలే. నేను ధైర్యం చేస్తాను అనుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజిట్ ఉన్నది నేను, నన్ను అనుకోలే వాళ్ళు ధైర్యం చేస్తారని. పిరుకొని కాదు, నాకున్న ఫ్యామిలీ అంటే రేపటికి రూపు లేదని ఏ రోజు ఆ రోజు తింటున్నావు ఎట్లా నువ్వు? మరి రాత్రి ఎందుకు తినలే మరి? ఓకే, అయితే ఇలా నీకు ఎండ పెడతా. అయితే ఎండ పెట్టినట్టు తినకపోతే చెప్తారు ఈ సంగతి. కడుపు ఆకలి బువ్వెయ్యాలి. పెద్ద ప్లానింగే. ఆడమైన గడ్డి తింటుంది, బువ్వ తినేది చేయదు, ఆకలి అవుతలేదు అంటది. నెట్టు అయ్యా, అందుకే నా ఇంతమంది ఒకటేసారి రప్ప పని కంప్లీట్ చేస్తారు. జర ఇంట్రెస్ట్ తోటి చేస్తారు పని, దెబ్బ అని కొట్టొద్దు. బాకవా ఆమె సుధాకర్ తాత వచ్చిన చూసినాపో. అట్లుంటది.